దీనికోసం ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 3-4 చిన్న పచ్చిమిర్చీలు, 5, 6 లేదా 8 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు, ఒక మీడియం సైజు పొట్టు తీసిన అల్లం ముక్క. అయితే మనం అల్లం ఎప్పుడు కూడా నీట్‌గా కడుక్కోగలిగితే పొట్టుతో కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఆ పీల్‌లోనే కొన్ని న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి. అందుకని అల్లం బాగా కడుక్కోగలిగితే క్లీన్‌గా వాడిని మనం పొట్టుతో కూడా అల్లం ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే వేసామో ఉల్లిపాయలు, అందులో పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతులు, లేదంటే జీలకర్ర వడ వేయొచ్చు, లేదా మెంతుల పొడి లేకపోతే మెంతులు వేసుకోవచ్చు. ఒక అర చెంచా ఆవాలు అన్నీ వేసి 2 ఎండుమిర్చి కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మిక్సీలో పట్టుకోవాలండి. గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఆ తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన దొండకాయలు తీసుకొని వీటిని మనము స్టవ్ మీద పాన్ పెట్టి 2 చెంచాలు ఆయిల్ వేసుకొని ఒక్కసారి దొండకాయలు మనం వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మెయిన్ టిప్స్ అండి, 3 టిప్స్ అనమాట. దొండకాయలు ఎప్పుడు నీళ్ళల్లో ఎక్కువ నీళ్ళల్లో ఎక్కువసేపు ఉడికిస్తే నీళ్లు గుంజేసి కూరలో టేస్ట్ మారిపోతుంది. అది ఫ్రై లాగా రాదు. అయితే దొండకాయలని స్టీమ్ ఉడికించుకుంటే చాలా బాగా వస్తుంది. అది వాటర్ ఏమీ గుంజదు. లేదు, థర్డ్ ఆప్షన్, మనకి ఎప్పుడైనా చాలా ఎమర్జెన్సీ అనుకోండి, కూర తొందరగా అయిపోవాలనుకుంటే మాత్రం మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 మినిట్స్ కనుక దొండకాయలని ఈ రకంగా కట్ చేసి కొంచెం వాటర్ వేసి మనం ఓవెన్లో ఉడికించుకోవచ్చు. ఎప్పుడూ కూడా మైక్రో ఓవెన్లో మాడితేనే అది కొంచెం మనకి న్యూట్రియంట్ వాల్యూస్ తగ్గుతాయండి. వాటర్ పోసుకొని స్టీమ్కి ఉడికించినట్టుగానే ఉంటుంది. మనం కొంచెం లిడ్ కూడా పెట్టుకొని జాగ్రత్తగా గ్లాస్ బౌల్లో కనుక ఓవెన్ బౌల్లో పెట్టుకుని కొంచెం వాటర్ పోసుకొని 2 నిమిషాల పాటు మనం హై టెంపరేచర్లో మనం కుక్ చేసుకుంటే న్యూట్రియంట్స్ ఏమీ పోవండి. ఆ స్టీమ్కి మళ్ళీ మనం న్యూట్రియంట్ వాల్యూస్ తగ్గకుండా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ మనం ఓవెన్లో కూడా కుక్ చేసుకోవచ్చు. ఒక టిప్. లేదు అనుకుంటే సన్నగా పొడవుగా కట్ చేసుకొని ప్యాన్ మీద మనం వేడి చేసుకోవచ్చండి. ప్యాన్ మీద, ఎందుకంటే దొండకాయలు చెప్పినంత ఈజీ కాదు, కొంచెం టైం తీసుకుంటాయి. కాబట్టి మోస్ట్ సింపుల్ మెథడ్ గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఈజీ కుకింగ్ మెథడ్లో ఇది ఒక టిప్ అనమాట. తర్వాత అది మీ కంఫర్ట్ బట్టి ట్రై చేయండి. ఈ ఉల్లిపాయ కారం ఏదైతే ఉందో విడిగా ప్యాన్ తీసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత మనకి అవకాశం ఉంటే కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు మనం మిక్సీ పట్టేటప్పుడు. లాస్ట్లో మనం ఏం చేయాలి అంటే వేయించిన పల్లీలు కాస్త 2-3 చెంచాలు కూర దింపే ముందు మనం యాడ్ చేసుకోవాలండి. పచ్చి కొబ్బరి కూడా కుదిరితే కూర దింపే ముందు వేసుకుంటే కూరకి టేస్ట్ ఎలివేటర్ లాగా ఉంటుంది. అయితే ఇందులో నేను కొంచెం కరివేపాకు ఆకులు కూడా వేశాను. అన్నీ కలుపుకొని ఈ దొండకాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇంకొక టిప్ ఏంటి అంటే, ఒకవేళ మనం పచ్చిగా మిక్సీ పట్టుకొని ఉల్లిపాయ కారం కాకుండా ఉల్లిపాయలు ముందే గోల్డెన్ బ్రౌన్లో వేపుకొని తర్వాత మనం కనుక మిక్సీ పట్టుకోగలిగితే ఇంకా కూడా పచ్చి వాసన లేకుండా అది ఒక మెథడ్ ఆఫ్ ఉల్లికారం అనమాట. ఇలా దొండకాయ ఉల్లికారము చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంతో చక్కగా కలుపుకొని తినడానికి కన్వీనియంట్గా ఉంటుంది. గ్రేవీ ఉంటుంది కాబట్టి. అయితే ఒకవేళ మీకు డ్రై ఐటెం లాగా ఇలా నచ్చకపోతే కొద్దిగా ఒక కప్పు నీళ్లు కనుక యాడ్ చేసుకుంటే గ్రేవీ బాగుంటుందన్నమాట. డ్రై ఐటెం లాగా ఉండదు. అయితే డ్రై ఐటెం అనేది మనం ఎప్పుడూ కూడా పప్పుచారు కాంబినేషన్లో కానీ రసం కాంబినేషన్లో కానీ ఈ కూర చాలా బాగుంటుంది. ఏ కర్రీకైనా కూడా కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఈ కూరని మనం మీడియం టెంపరేచర్లో మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. హై టెంపరేచర్లో కనుక పెట్టుకోవచ్చు. ఎలాగంటే దొండకాయలు ఆల్రెడీ మనం వేపినవి తీసుకున్నాము. తర్వాత ఉల్లికారం కూడా ఆల్రెడీ వేగింది తీసుకున్నాము. ఎప్పుడు కూడా మనము టైం సేవ్ చేసుకోవడానికి ట్రై చేయాలండి. తర్వాత ఇంకొకటి మెయిన్ ఏంటంటే, ఈ కుకింగ్ టిప్స్లో మనం ఫస్ట్ ఎంత మనము టైం సేవ్ చేసుకోగలము,
ఎన్ని రకాలుగా మనం దీన్ని సింప్లిఫైడ్గా వండుకోగలమో అది ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలండి. ఎందుకంటే రోజు రెగ్యులర్గా వంట చేసుకునే వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. లైక్ మైక్రో ఓవెన్లో న్యూట్రియంట్ వాల్యూస్ తగ్గుతుంది అని అనుకోకూడదు. ఎందుకంటే అది హై టెంపరేచర్లో బర్న్ ఆఫ్ అయినప్పుడు మాత్రమే ఆ బర్న్ ఆఫ్ ప్రోడక్ట్ ఒకటే మనకి డేంజర్ అనమాట. లేదంటే స్టీమ్కి ఉడికించుకున్నవి ఏవి కూడా మనకి పర్వాలేదు, ఎమర్జెన్సీలో మనం ఉపయోగించుకోవచ్చు. లేదు అంటే ఇంకొకటి బ్లెండర్స్ అండి. కుకింగ్లో మనకి మెయిన్ కావాల్సింది కిచెన్లో బ్లెండర్లో ఏంటంటే వాళ్ళు ఉపయోగించే షార్ప్ బ్లేడ్ రొటేషన్స్ ఫాస్ట్గా తిరగటం వల్ల మనకి చిన్న చిన్న ఐటమ్స్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా లాంటివి ఒక చాలా తక్కువ టైంలో బ్లెండ్ అవుతాయి. అలా కిచెన్ ఎలక్ట్రానిక్స్ చాలా